హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఈ వీడియోలో టేస్టీగా మ్యాంగో పికిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పికిల్ కోసం మ్యాంగోస్ని నీట్గా కడుక్కొని తడి లేకుండా తుడుచుకోవాలి ఫ్రెండ్స్. మనం మ్యాంగో పికిల్ కోసం ముక్కల్ని నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇందులో 2 kg మ్యాంగోకి మనం 200 grams ఎల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 kgs మ్యాంగోస్కి 200 grams ఎల్లిపాయలు పొట్టు తీసి కచ్చాపచ్చ దంచుకొని వేసుకోవాలి. ఇందులోనే 2 spoons మెంతిపిండి, ఆవాల పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని 2 kg మ్యాంగోస్కి 1/2 kg కారం తీసుకోవాలి. కారం ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. వీటిని ఒక 2 to 3 minutes కలుపుకున్న తర్వాత 1/2 kg కంటే కొంచెం తక్కువ సాల్ట్ని తీసుకోవాలి. సాల్ట్ ఎప్పుడు కూడా లాస్ట్లోనే వేసి పికిల్ ఎక్కువ కాలం వస్తుంది. సో ఇలా ఉప్పు, కారం, ఎల్లిపాయలు, ఆవపిండి, మెంతిపిండి ముక్కలకు బాగా పట్టించుకొని ఇలా ముక్కలకు బాగా పట్టించుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 4 to 5 hours దాకా అయితే ఉప్పు అంతా కరిగి ముక్కలకు బాగా పడుతుంది. సో ఆఫ్టర్ 5 hours తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, ముక్కలకి అన్నీ బాగా పట్టాయి. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ని యాడ్ చేసుకుందాం. నేను ఇందులో పల్లీల ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పికిల్స్కి పల్లీల ఆయిల్ అయితే చాలా బాగుంటుంది. ఆయిల్ని హీట్ చేసుకొని అది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న ముక్కల్ని మనం ఒక బాక్స్లో తీసుకొని ఇందులో కాచి చల్లార్చిన ఆయిల్ని వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ని యాడ్ చేసుకున్నాం. సో ఈ ఆయిల్లో కొన్ని ఎండుమిరపకాయలు అండ్ ఎల్లిపాయలు, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని తాలింపు పెట్టుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సంవత్సరాలు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత మంచిగా కుదిరిందో పికిల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోకి లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.